ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూడు మనిషా, నీకు ఇంట్లో వాళ్ళకి మధ్య సంబంధాలు బాగుంటేనే మన పెళ్ళికి మార్గాలు పడతాయి. ఈ కుటుంబంలో ప్రతి ఒక్కరితో నువ్వు సభ్యంగా నడుచుకుంటేనే మన పెళ్ళి సక్రమంగా జరగబోయేది. అది నువ్వు గుర్తుపెట్టుకో. మనీషా, నీ మనసులో బాధ ఉంది, నాకు అర్థమవుతుంది. అది నాకు కనిపిస్తోంది కూడా. కానీ వాటన్నిటినీ నువ్వు ఎంత కంట్రోల్ చేసుకుంటే ఎంత మంచిది. లేకపోతే అరవింద్ అక్క నీ గురించి ఏదో ఒకరోజు కక్కేలా ఉంది. అరవింద్ అక్క మిత్రకి మ్యాటర్ చెప్పనంత వరకే మనం సేఫ్. ఒక్కసారి మ్యాటర్ చెప్పేసిందా, ఇక నీకు ఈ కుటుంబంలో చోటు కూడా దక్కుతావు. నేను మరీ అంత తెలివి తక్కువ దాన్ని కాదా ఆంటీ? వివేక్కి పెళ్లి చేస్తున్నారు కదా, అదే పెళ్లి మండపంలో నాకు మిత్రకి పెళ్ళైపోయేంత గొప్ప ప్లాన్ వేస్తున్నాను. చూస్తూ ఉండండి. హలో ఎస్ఐ గారు, లక్ష్మి గురించి జాడ ఏమన్నా తెలిసిందా? తన గురించి ఏమైనా ఎంక్వైరీ చేశారా? మీకు కంప్లైంట్ ఇచ్చి ఎంతసేపు అయింది? ఇంకా ఎలాంటి యాక్షన్ తీసుకోకపోతే ఎలా చెప్పండి? అర్జున్, లక్ష్మి గురించి అనవసరంగా కంగారు పడుతున్నావేమోరా. తను ఖచ్చితంగా వచ్చేస్తుందిరా. ఫోన్ చేస్తే కలవట్లేదు. కనీసం తనైనా ఫోన్ చేసి లేట్ అవుతుందని చెప్పలేదు. అందుకే నువ్వు తీసుకున్నంత సులువుగా నేను తీసుకోలేకపోతున్నానమ్మా. నీలో ఈ కంగారు సహజమే లేరా. నీలో కూడా ఇప్పుడు లక్ష్మి గురించి ఆ తాపత్రయమే చూస్తున్నాను. నాకు తెలుసురా, నువ్వు లక్ష్మిని ప్రేమిస్తున్నావు కదూ. అదేమీ ప్రేమ కాదమ్మా, అభిమానం. ఇన్నాళ్ల అనుబంధం వల్ల పుట్టిన అభిమానం. ఇన్నాళ్ళు తను మన సొంత మనిషి అనుకోవడం వల్ల కలిగే అభిమానం. అంతే, అంతకన్నా ఇంకేమీ కాదు. ఏమో నాన్నా, నువ్వు మనసు విప్పి చెప్పలేకపోయినా నీ మౌనం చాటును ఉన్న ప్రేమ నేను అర్థం చేసుకోగలను. అర్జున్, నేను చెప్పానా లక్ష్మికేమీ కాదని, క్షేమంగా ఇంటికి తిరిగి వస్తుందని? అమ్మా జున్ను, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.